రాయదుర్గం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి కొత్త రాజకీయ కుట్రలకు తెరలేపాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును గౌరవించాలా, లేకపోతే ప్రజల మన్ననలను పొంది ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ప్రయత్నం చేయాల. కానీ కాపు రామచంద్రారెడ్డి కుట్రలతో కుతంత్రాలతో రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తూ ఉన్నాడు. ఇది సాధ్యం కాదు. ఇన్ని లక్షల మంది ప్రజల్ని కాపు రామచంద్రారెడ్డి భయపెట్టే ఆలోచన చేస్తే అతడి అవివేకం అవుతుంది తప్ప మరొకటి కాదు. నిన్న చూసాం, వారం రోజులుగా నా ప్రతి అడుగును వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. నా ప్రతి కదలిక కాపు రామచంద్రారెడ్డి చేతిలో వీడియో రూపంలో వస్తూ ఉంది. ఏమి అవసరమని నేను అడుగుతూ ఉన్నా. మీ గురించి కానీ, మీ ప్రచారం గురించి కానీ, మీ కదలికల గురించి కానీ నేను అసలు ఆలోచన కూడా చేయనప్పుడు నా కదలికల మీద నిఘా ఉంచడమేంది, రెక్కి నిర్వహించడమేంది, ఎప్పుడు ఇట్లాంటివి చూడడం లేదు. మొన్నటికి మొన్న నేను నామినేషన్ వేస్తే ఊరూరా మందు పార్టీలు ఇస్తారు, అంటే నామినేషన్కి ప్రజలు రాకూడదని. రాజకీయాల్లో ఎక్కడ ఇట్లాంటివి మనము చూసి ఎరగలే. నేను 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడా జరిగాయని కూడా నేను వినలే. కానీ ఇక్కడే వింటా ఉన్నా, చూస్తూ ఉన్నా. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. రాజకీయాల కోసం ఎంతటి నీచానికైనా దిగజేరే కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరమా అనిపిస్తుంది. అవసరమా కాదా అనేది ప్రజలు ఈరోజు నిర్ణయించాల్సిన సమయం వచ్చింది. శాశ్వతంగా రాయదుర్గం రాజకీయాలకు కాపు రామచంద్రారెడ్డిని దూరం చేయాల్సిన అవసరం వచ్చిందని నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లాంటి కుట్రదారులు, కుతంత్రాలు చేసేవాళ్ళు, ఓటర్లను భయపెట్టి ఓటింగ్ శాతాన్ని తగ్గించి ప్రయోజనం పొందాలనుకునే వాళ్ళు ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకరమైన శక్తులు తప్ప ప్రజాస్వామ్యానికి వీళ్ళు మంచి పనులు చేసేవాళ్ళు కాదు. వీళ్ళ అవసరం ప్రజాస్వామ్యానికి కానీ రాయదుర్గానికి కానీ లేదని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈరోజు నా మీద జరుగుతున్న కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, నా మీద చేస్తున్న విషప్రచారం, సాక్షి పత్రిక పని కట్టుకొని రోజు ఏదో ఒకటి నా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే ఇంత దుర్మార్గమా? ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టారు? నేను 4500 కోట్లు నిధులు తీసుకొచ్చి అత్యంత వెనుకబడిన రాయదుర్గాన్ని బాగు చేస్తా అంటే మీకు బాధ కలిగిందా? వెనుకబడిన వర్గాలకు, బీసీలకు స్థలాలు ఇప్పించి, కమ్యూనిటీ హాల్ ఇచ్చి వాళ్ళు గౌరవంగా బతికేదానికి ఒక ఏర్పాటు చేస్తూ ఉంటే మీకు కడుపు మండిందా? వలస బతుకులకి శాశ్వతంగా పరిష్కారం చూపెట్టాలని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు 968 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభం చేసి 10 నెలల్లో కృష్ణా జలాల్ని భైరవాణి తిప్ప ప్రాజెక్టులో చూసేదానికి నిరంతరం పనిచేస్తూ ఉంటే మీకు కంటగింపుగా మారిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేశాం మీకు నేను అన్యాయం? మీ జోలికి రాలే, మీ గురించి ఆలోచన చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రజల దగ్గర ఉన్నా, ప్రజలతో ఉన్నా, ప్రజల సమస్యల్లో, కష్టాల్లో, సుఖాల్లో వాళ్ళకు తోడు నీడగా ఉన్నా. ఇదా నేను చేసిన నేరం, ఇదా నేను చేసిన తప్పు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం నాకుంది. నేను ఒకటి జోలికి పోకపోవచ్చు, కానీ ఎవడైనా నా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా కాపు రామచంద్రారెడ్డి అండ్ కో దుర్మార్గాల్ని గట్టిగా ఎదిరిస్తా. నాకు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల ఆశీస్సులు, అండదండలు, ప్రజల సహకారం ఉన్నంత వరకు 100 మంది 1000 మంది కాపు రామచంద్రారెడ్డిలు వచ్చినా నా కాలి గోటిని కూడా ఏమీ కదల్చలేరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.